ఆర్టికల్స్ వెంటనే రద్దు చేయాలి. ఆర్టికల్స్ వెంటనే రద్దు చేయాలి. రైతుల మీద గుదిబండిగా మారిన ఆర్టికల్స్ వెంటనే రద్దు చేయాలి. రైతుల మీద గుదిబండిగా మారిన ఆర్టికల్స్ వెంటనే రద్దు చేయాలి. గుదిబండిగా మారిన ఆర్టికల్స్ వెంటనే రద్దు చేయాలి. రైతులకు న్యాయం చేయాలి. రైతులకు న్యాయం చేయాలి. రైతులకు న్యాయం చేయాలి. ఢిల్లీలో జరుగుతున్న వారికి న్యాయం చేయాలి. రైతులకు న్యాయం చేయాలి. రైతులకు వ్యతిరేక జీవోను వెంటనే రైతుల నల్ల చట్టాలను వెంటనే రైతులకు ఇచ్చిన నల్ల చట్టాలను వెంటనే రైతుల సమస్యలను వెంటనే రైతుల సమస్యలను వెంటనే కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి బీజేపీ 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 కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి రైతులకు వ్యతిరేకంగా తెచ్చిన జీవోని వెంటనే రైతులకు తెచ్చిన జీవోని వెంటనే రైతులకు వ్యతిరేకంగా తెచ్చిన జీవోని వెంటనే రైతులకు వ్యతిరేకంగా తెచ్చిన జీవోని వెంటనే హర్యానా, పంజాబ్, ఢిల్లీలో 10 రోజులుగా రైతులు వేలాది మంది రోడ్లో ఏదైతే రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన జీవోలు రద్దు చేయాలని చెప్పేసి రైతు సంఘాలు రైతులంతా కూడా ఈరోజు నిరసన తెలుపుతా ఉంటే కనీసం కేంద్రానికి చీమ గుడ్డిన మాత్రం కూడా లేదు. జై జవాన్ జై కిసాన్ నినాదాలు చెప్పి గొప్పలు చెప్పుకుంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈరోజు రైతులకు ఏం న్యాయం చేశారని మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు 10 రోజులుగా రోడ్డు పైన తిండి లేకుండా ఈరోజు ఇబ్బంది పడతా ఉంటే కనీసం కార్పొరేట్ వ్యవస్థలకు కొమ్ము కాసే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. రైతులకి ఏదో కట్టకట్టి ఏదో జీవోలు తీసుకొచ్చి రైతులను ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకొచ్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎన్ని రోజులు సాగదని చెప్పేసి ఈ సందర్భంగా వామపక్ష కమ్యూనిస్ట్ పార్టీలు గుర్తు హెచ్చరిస్తూ ఉన్నాం ఈరోజు ఈవేళ. అదేవిధంగా రైతులకు గిట్టుబాటు ధర కల్పించండి అంటే కనీసం ఏమాత్రం రైతులను పట్టించుకోవాలా. ఎన్నికల్లో గుర్తొస్తారు రైతులు జై జవాన్ జై కిసాన్ అని చెప్పి నినాదంతో వచ్చిన ఈరోజు కేంద్ర ప్రభుత్వం నాయకులు మాటలు తప్ప ఈరోజు చేష్టల్లో ఏమాత్రం చూపడం లేదని చెప్పేసి ఈరోజు రైతు సంఘాలు దేశవ్యాప్తంగా రైతు సంఘాలు వామపక్ష పార్టీలు ఈరోజు కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన చెప్తా ఉంటే కనీసం చీమగుట్టిన మాత్రం లేదు. అదేవిధంగా ఈరోజు ఒకటే చెప్తున్నాం, వామపక్ష పార్టీలు కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం, మీకు ఎన్నో రోజులు దగ్గరలోనే ఉంది, మీరు అనుకోవచ్చు ఈరోజు తెలంగాణలో మనం విజయం సాధించినాం, అదేవిధంగా మనకు మెజారిటీ ఉంది, మనం ఏం చెప్పినా జరిగిపోతుంది, ఏం బిల్లు తెచ్చినా జరిగిపోతుంది అనుకుంటే అది చాలా పొరపాటు. కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం. వెంటనే ఏదైతే రైతులు ఈరోజు రైతులు అయితే ఏదైతే డిమాండ్లు ఉన్నాయో రైతు వ్యతిరేక డిమాండ్లను వెంటనే రద్దు చేయకపోతే దేశవ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని తీవ్రం చేస్తామని చెప్పేసి మరొకసారి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఈ ఉద్యమాన్ని తీవ్రం చేస్తామని గుర్తు చేస్తా ఉన్నాం. అర్థం చేసుకోవాలా రైతులు, అర్థం చేసుకోవాలా ప్రజలు. ఈ బీజేపీ యొక్క ద్వంద్వ వైఖరి, ఈ బీజేపీ యొక్క నీతిమాలిన చర్య ఏ విధంగా ఉంటుందని చెప్పేసి మేము ప్రజలకందరికీ విజ్ఞప్తి చేస్తూ రేపు 8వ తారీఖున చేపట్టినటువంటి ఈ భారత్ బంద్కు సంపూర్ణంగా స్వచ్ఛందంగా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి మేము ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు ఢిల్లీలో రైతులపైన జరుగుతున్న ఈ నల్ల చట్టాలు తెచ్చిపెట్టినటువంటి ఈ బీజేపీ ప్రభుత్వం ఈరోజు రైతులకి బాష్పవాయువులు వాటర్ ట్యాంకులు తెచ్చి ఈరోజు రైతులపైన మీరు ప్రయోగం జరుగుతుంది. కానీ అబద్ధపు మాటలతో గెలిచినటువంటి బీజేపీ పార్టీ ఈరోజు రైతుల ఓట్లతో గెలిచినటువంటి బీజేపీ పార్టీ ఈరోజు వాళ్ళపైన ఈ బాష్పవాయువులు ప్రయోగించడం, వాటర్ ట్యాంకులు తెచ్చి వాళ్ళకి ప్రయోగించి ఈరోజు గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్తున్నారు. హామీలు ఇస్తున్నాం, మేము హామీలు ఇస్తున్నామంటారు. మీరు ఎన్ని హామీలు ఇచ్చినారు? జీవితం అంతా హామీలు ఇచ్చుకుంటూనే ఉంటారా? ప్రత్యేక హోదా అన్నారు, ప్రత్యేక హోదా పార్లమెంట్ సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తానన్నారు. మళ్ళీ నల్లధనాన్ని తెచ్చి ప్రతి అకౌంట్లో 15 లక్షలు వేస్తామని అది చెప్పినారు. ఇన్ని చెప్పుకుంటా పోతుంటే అబద్ధాల మాటలు జీవితం అంతా చెప్పుకుంటా పోతున్నారు. కానీ ఈరోజు రైతు లేనిదే నీ కడుపు నిండా బువ్వ లేదు, ఒలి నిండా బట్ట లేదని మేము ఖచ్చితంగా చెప్తున్నాం. వామపక్షాలుగా ఈరోజు మేము ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలిగా వామపక్ష సిపిఐ సిపిఎం వామపక్షాలుగా మేము ముందుకొచ్చి ఈరోజు రైతులకు అండగా మేము ఉండి నిలబడి కాళ్ళకు గచ్చి కట్టి
డప్పు సంకనేసుకొని మేము వచ్చి రైతులు చైతన్యపరుస్తూ గీతాలతో మీ ముందుకు వస్తున్నామని చెప్తూ ఊరూరు ఎర్రబడుతూ ఉంది ఈ బీజేపీ పైన ప్రతి గుండె రగిలిపోతూ ఉంది, ఈ బీజేపీ పైన ప్రతి గుండె రగిలిపోతూ ఉంది అంటూ ఈరోజు మేము గలం విప్పి కలం పట్టి మీ అంతు చూస్తామంటూ ఈరోజు రైతులు చేస్తున్నటువంటి నష్టాన్ని, రైతు లేనిది నాగరికత లేదు, నువ్వు వేసుకున్న బట్ట కానీ నువ్వు తిండు కానీ రైతు లేదంటే లేదు అనే విషయాన్ని మర్చిపోతూ అన్నా రైతన్నా మాయన్నా రైతన్నా బానెత్తుర నీవే సత్తువ నీవే అన్నా రైతన్నా అన్నా రైతన్నా మాయన్నా రైతన్నా మా నెత్తుర నీవే సత్తువ నీవే అన్నా రైతన్నా, నీవు నాగలి పట్టినప్పుడే నాగరికత మాకొచ్చిందంటూ వేగు చుక్కవై ములసితివయ్యా భూమిని సాగు చేసితివయ్యా, నీ కాడికి దండం మేడికి దండం మేడిని మోసిని ఎట్లకి దండం మేడిని బట్టని చేతికి దండం కూడును పెట్టని కాళ్ళకి దండం అన్నా రైతన్నా మాయన్నా రైతన్నా మా నెత్తుర నీవే సత్తువ నీవే అన్నా రైతన్నా అంటూ నీ వెంట ఉంటామని ఈరోజు మేము ఖచ్చితంగా సిపిఎం వామపక్షాలు ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలిగా మేము అండగా ఉంటామని తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా ఈరోజు అఖిల భారత వ్యవసాయ సంఘం నుండి ఈరోజు అందరికీ విజయాలని చెప్పేసి ఈరోజు ధర్నా నిరసన జరుపుతున్నాము. ఎందుకంటే ఈరోజు ఢిల్లీలో జరుగుతున్నటువంటి రైతు పోరాటానికి కార్మికులంతా కలిసి ఈరోజు వాళ్ళకి సంఘీభావం చెప్పాలని చెప్పేసి ఈరోజు దేశవ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ పొలంనేరు మండలంలో కానీ ఈరోజు వాళ్ళకి సంఘీభావం తెలవాలని చెప్పేసి ఈరోజు నిరసన తెలుపుతున్నాము. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులని సర్వనాశనం చేస్తున్నారు. ఎందుకంటే ఈ ఆర్డినరీ కానీ పాస్ అయితే కేంద్ర ప్రభుత్వము ఎందుకంటే రైతులు ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే జీవోలు ఆ 3 జీవోలు కఠినమైన జీవోలుగా ఉంటాయి. మీటర్లు అమలు చేస్తారట. అంటే మీటర్లు అమలు చేస్తే దానికి ఒక పద్ధతి ఉంది. కానీ ఆ 4 మోటార్లు పెట్టుకునే వాళ్ళు ఒక మోటార్ పెట్టుకొని జీవనం సాగించాలి. అంటే ఇప్పుడు ఇంతకుముందు ఉన్న ప్రభుత్వము ఇప్పుడు ప్రభుత్వం తేడా వస్తుంది. అందుకనేసి రైతులకు అవలంబిస్తున్నటువంటి ఆర్టికల్స్ను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు కార్మిక సంఘాలందరూ కలిసి ఈరోజు పోరాటాలకు వాళ్ళకు మద్దతు ఇస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏదైతే పంట చేస్తున్నారో ఈ వర్షం కారణంగా అంతా ధ్వంసమైపోయి నాశనమై ఇప్పుడు ఉరుగోసుకునే దాగి రెడీ అయిన ఈ పక్షంలో రైతును ఆదుకునే దిశగా ఈయన మన నరేంద్ర మోదీ గారు ఆ ఆలోచన రాకుండా ఇప్పుడు రైతుగా ఇక్కడ ఉండి ఆయన గొంతు కోసే మారిగా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. అదే కాకుండా ఈరోజు రైతు ఎంత నష్టపోయాడో అది ఆయన దృష్టికి పోకుండా మీటర్లు అనే మారిగా ఆయన పోతున్నారు. ఇప్పుడు వర్షం కారణంగా ఇప్పుడు నర్మదా ఏవైతే ఉన్నాయో ఇట్లా మన ఆంధ్రప్రదేశ్లో నర్మదా ఒడ్లు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా రైతు గ్రోమర్ల నుంచి తీసుకున్న విత్తనాలన్నీ నకిలీగా వచ్చిన తర్వాత అది చాలా ఇబ్బందికరంగా రైతులంతా మోసపోయారు. అదే విత్తనాలు ఇప్పుడు వేసిన తర్వాత ఈ వర్షం కారణంగా పూర్తిగా నాశనం అయిపోయి అంటే సదునైపోయిన పక్షంలో రైతు ఏం చేసేదానికి తెలియకుండా రైతు ఆందోళన పరిస్థితిలో ఉండగా ఇప్పుడు రైతుల్ని ఎట్లు ఆయన నిలబెట్టి రైతును బాగుపరిచే విధంగా పరుగులు తీయకుండా ఇప్పుడు రైతుని ఎట్లా నష్టం చేద్దాము, ఆయన ఎట్లా వాళ్ళని ధ్వంసం చేస్తాము, కార్పొరేట్కి ఎట్లా ఇద్దాము, కరెంట్ని ఎట్లా లాక్కుందాము అనేసి ఈరోజు ఈ దిశగా పరుగులు పెడుతున్నారు ఆయన. ఇప్పుడు మేము వామపక్షాలుగా రైతు సంఘాలుగా మేము కోరుకునేది ఒకటి, రైతుని ఫస్ట్ ఆయన దృష్టిలో ఇంకా మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ అన్న కానీ మన మోదీ ఆయన కానీ ఎవరైనా కానీ రైతులను కాపాడే దిశగా పోవాలనేసి మేము రైతు సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ జెమ్ టీవీ ఛానల్, క్లిక్ ది బెల్ ఐకాన్, షేర్ ది వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.